హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బొమ్మరిల్లులోని దేవుడి పక్షపాత బుద్ధి అనే మరొక చిన్న కథను వినేద్దామండి. కంచి పుణ్యక్షేత్రంలో శివస్వామి అనే యోగీశ్వరుడు ఉండేవాడు. అతడు భక్తులకు వేదాంత విషయాలు బోధిస్తూ ఉండేవాడు. ఆ నగరంలో విశాలాక్షి అనే ధనవంతురాలు ఉంటుంది. ఆమె శివస్వామి పేరు ప్రఖ్యాతులు విని ఉండటం వల్ల ఒకనాడు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆశ్రమానికి వచ్చింది. శివస్వామి ఎత్తైన వేదిక మీద కూర్చొని ప్రజలకు ధార్మిక విషయాలు బోధిస్తున్నాడు. నాయన్లారా, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనేవి భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరాలు. భగవంతుడు వాటిని మహాజ్ఞానులకు, పవిత్ర హృదయాలు ఉన్నవారికే ప్రసాదిస్తాడు. నీచబుద్ధి కలవారికి, అజ్ఞానులకు వాటిని ప్రసాదించడు అని బోధిస్తున్నాడు. ఉన్నట్టుండి విశాలాక్షి జనం మధ్య నుంచి చివాల్న లేచి, స్వామి, మీరు చెబుతున్న విషయాలు ధర్మ విరుద్ధంగా ఉన్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనేవి భగవంతుడు మంచివాళ్లకే ఎందుకు ఇవ్వాలి? చెడ్డవాళ్లకు ఎందుకు ఇవ్వడు? చెడ్డవారికి ప్రసాదిస్తే వాళ్ళు కూడా జ్ఞానులుగా మారతారు కదా. మీరు చెబుతున్న విషయాలు చూడగా భగవంతుడికి కూడా పక్షపాత బుద్ధి ఉన్నట్లు తోస్తోంది అంది. ఆమె మాటలకు శివస్వామి ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాడు. తను ఆశించిన సమాధానం రాకపోయేసరికి విశాలాక్షి వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఒకనాటి తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి విశాలాక్షి ఇంటి తలుపు తట్టి, అమ్మా, నేను ఈరోజు స్వామివారి బోధనలు వినటానికి ఆశ్రమానికి వెళ్ళాను. స్వామివారు నన్ను పిలిచి, ఒరే భీముడు, నాకు బంగారంతో అవసరం వచ్చింది. నాకు కావలసిన బంగారం నువ్వు విశాలాక్షి ఇంటికి వెళ్ళి నగలు అడిగి తెమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నారు. అందుకే వచ్చాను అన్నాడు. వెంటనే విశాలాక్షి, స్వామివారు సర్వసంగ పరిత్యాగులు, వారికి బంగారంతో అవసరం ఉండదు. అదీగాక నువ్వు ఎటువంటి మోసగాడివో నాకు బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు అని చెప్పి తలుపులు దబాలన వేసేసుకుంది. మరికొంతసేపు గడిచిన తర్వాత మళ్లీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూనే చేతులు జోడించి నమస్కరించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు శివస్వామి. నాకు బంగారంతో అవసరం పడింది, నీ నగలివ్వగలవా విశాలాక్షి అని అడిగాడు శివస్వామి. విశాలాక్షి మారు మాట్లాడకుండా లోనికి వెళ్లి నగల మూటతో వచ్చి దానిని స్వామివారి పాదాల ముందు ఉంచింది. శివస్వామి నగల మూట తాకకుండా, నేను ఇంతకు ముందు ఈ నగల కోసం ఒక వ్యక్తిని నీ వద్దకు పంపించాను. అతడికి ఈ నగల మూట ఇచ్చి ఉంటే నేను శ్రమపడి ఇంత దూరం వచ్చే అవసరం ఉండేది కాదు కదా అన్నాడు నవ్వుతూ. వాడి యథార్థ స్వరూపం మీకు తెలియదు స్వామి. వాడు పచ్చి దొంగ, తాగుబోతూ. నగలు వాడి చేతికిస్తే తాగి తందనాలాడతాడు. అటువంటి నీచుడిని నమ్మి నగలు ఎలా ఇవ్వమంటారు అని అడిగింది విశాలాక్షి. శివస్వామి నవ్వి, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు నగలతో పనేముంది? వాడు పరమ నీచుడు, పచ్చి దొంగ అని నీకు తెలుసు కనుక నీ విలువైన నగలు వాడికి ఇవ్వలేకపోయావు. ఆ విధంగానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనే అమూల్య సంపదను భగవంతుడు కూడా అటువంటి నీచులకు ఇవ్వడు. నేను కోరగానే నగలు ఎలాగైతే ఇచ్చావో భగవంతుడు కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను మంచివారికి, జ్ఞానవంతులకు మాత్రమే ప్రసాదిస్తాడు అని చెప్పి ఆశ్రమం దిక్కుగా సాగిపోయాడు. యథార్థం బోధపడిన విశాలాక్షి వెళుతున్న శివస్వామికి చేతులు జోడించి నమస్కరించింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.